హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజైతే మళ్ళీ ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే పెసరపప్పుతో చేసుకునే ఆవిరి కుడుములండి. ఇవైతే ఎండాకాలంలో మనకి చలువ చేస్తుంది. పెసరపప్పు కానీ ఇందులో యూజ్ చేసే ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ సమ్మర్లో. ఇదైతే పాతకాలం వంటకము. మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుందండి. నేను మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నాను. అది ఎలా చేసేయాలో చూసేయండి. ఇక్కడ నేనైతే బియ్యపిండిని తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఇందులో అయితే మనం సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలండి. మనం ఒక 1 అవర్ ముందు పప్పు అయితే నానబెట్టేసుకున్నామంటే మంచిగా మనకి నానిపోతుంది. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అన్ని విడివిడిగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర మనం కొంచెం ఎక్కువ ఈ విధంగా కొత్తిమీరని అయితే వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా కారం అలాగే ఉప్పునైతే వేసుకోవాలండి. ఇక్కడైతే మా టేస్ట్కి తగ్గట్టు నేను వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ తక్కువగా చేసుకోవచ్చు. తర్వాత ఒక పక్క వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా. తర్వాత ఉప్పు కారం వేసాక అదన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా ఈ పిండి మిశ్రమంలో వేస్తూ కలుపుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇదైతే చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెల్లగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వేడి వాటర్ వేసాం కదా, ఇదైతే కొంచెం వేడిగా ఉంటుంది. కాసేపు పక్కన పెట్టేయండి. తర్వాత మెల్లిగా చేతితోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనమైతే చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇది మరీ గట్టిగా ఉన్నా బాగుండదు, అలా అని మరీ మెత్తగా ఉన్నా కానీ కుడుములు అయితే రావండి. తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుడుములని ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా ఈజీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా పిల్లలకి చాలా ఇష్టం. మా ఇంట్లో అందరం కూడా చాలా ఇష్టంగా తింటామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కుడుములన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఈ రెసిపీ అయితే చాలా తక్కువ టైంలో మనం చేసేసుకోవచ్చండి. అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ని పెసరపప్పుని యూజ్ చేస్తాం కాబట్టి ఈ రెండు కూడా మనకి ఒంటికి చలువ చేస్తాయి. ఈ సమ్మర్కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మీరు కనుక ఈ రెసిపీని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడైతే నేను కుడుములన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక గంజు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక గ్లాసెడ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యపిండిని తీసుకున్నాను కదా, దానికి ఒక గ్లాసెడ్ అయితే వాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి కాసేపు మూత పెట్టి ఉంచాలండి, ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత మనకి వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ వస్తుంది. అప్పుడు మనం ఇందులో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములన్నిటినీ కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుడుములన్నిటినీ కూడా వరుసగా పెట్టుకుంటూ రావాలండి. తర్వాత వచ్చేసి పైన ఇలా బోర్లించి కొన్ని కుడుములని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కుడుములు అన్నవి బాగా ఉడుకుతాయండి. ఈ విధంగా అన్నిటినీ పెట్టుకున్నాక దీనిపైన మూతను ఉంచి ఆవిరి అనేది బయటికి పోకుండా చూసుకోవాలండి.
ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి టేస్టీ పప్పు కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ కుడుములు అయితే ఇలా పెరుగుతో తిన్నా బాగుంటుంది, లేదా నార్మల్గా తిన్నా కానీ బాగుంటాయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.